నెయ్యి వ్యవహారంలో ప్రధాన నిందితుడు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అని తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. ధర్మారెడ్డిని అరెస్ట్ చేసి విచారణ జరపాలని కోరుతూ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లేఖ రాస్తానని చెప్పారు. ఈ కేసులో టీటీడీ ఉద్యోగాల పాత్ర లేదని వైసీపీ నేతలతో పాటు ధర్మారెడ్డి సూత్రధారి అని విమర్శించారు. కెమికల్స్ తో తయారు చేసిన కల్తీ నెయ్యిని లడ్డుల తయారీలో వాడారన్న సిట్ అధికారుల ప్రకటన తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ, లడ్డులో నెయ్యి కల్తీ అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ మారిన వెంటనే ఈ మాట చెప్పింది ఎవరో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, లడ్డు కల్తీ జరిగిందనేసి. ఎక్కడ సరే ఎంతసేపు అయినా సరే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులనే ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళే ఇబ్బంది పెడుతున్న సమాచారం ఉంది. కానీ అసలు దొంగ ఎక్కడ? మాజీ టీటీడీ ఈఓ, ఆయనే చైర్మన్, ఆయనే ఈఓ. ఆ 4-5 ఏళ్లు టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఇందులో ఉన్నారు వాళ్ళని విచారించాలి. ఉద్యోగస్తులు ఏం చేస్తారు పాపం, వాళ్ళకేం తెలుసు? ఉద్యోగస్తులు చెప్తే భయపడి చెప్తే చేస్తారు. ఉద్యోగస్తులకు ఏం తెలుసు? టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి గ్యాంగే ఉంది. తిరుమల